నాలో ఉన్న ఆడియన్స్ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకుని చిన్నప్పటి నుంచి నేను చూసిన సినిమాలు, నేను వరల్డ్ సినిమా చాలా తక్కువ అండి. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే తెలుగులోనే బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు ఇప్పటికీ నేను ఇంకా చాలా చూడలే. ఫ్రెండ్స్ పేర్లు మీకు కూడా చెప్తే అందరి ముందు చెప్తే వాళ్ళు కూడా షాక్ అవుతారు. నా మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ కూడా వచ్చేస్తుంది. బాగా వరల్డ్ ఫేమస్ అయిపోయిన జెర్సీ మూవీ నాని గారిది ఇప్పటిదాకా చూడలేదు నేను. సో ఇలాంటి రియాక్షన్ ఎందుకు చెప్పాలి ఇప్పుడు నేను అది? అంటే ఎందుకు రీజన్ ఉంది, దీని వెనక స్ట్రాంగ్ రీజన్ అని చెప్తాను. అలాగే చాలా మంచి మంచి వర్క్స్ ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి, అవి నేను చూడలేదు ఇంకా. అంటే ఇప్పుడు లక్కీగా ఓటీటీ అని ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి. ఇప్పుడు జెర్సీ ఇప్పుడు దాకా చూడొచ్చు కదా. అంటే నేను ఏదైనా చాలా గొప్పగా విన్నప్పుడు, అంటే ఎక్స్ట్రాడినరీ ఫీడ్బ్యాక్ ఇచ్చే ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ టేస్ట్ మీద నాకు చాలా గౌరవం. ఎవరు ఫ్రెండ్స్ అదిగో సినిమా హిట్ అయిందంటే వెళ్ళి చూడు అది కాదు, వాళ్ళు చెప్పారంటే డిస్కషన్ ఉంటుంది, దాని గురించి బాగా అనాలిసిస్ ఉంటుంది. అలాంటి ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు చెప్పేటప్పుడు ఏంటంటే నేను చాలా జాగ్రత్తగా మూవీ చూడాలనుకుంటా. అంటే ఏదో క్యాజువల్గా అలా చూసేద్దాం, నాకు చాలామంది చూస్తారు అలాగా. నేను ఆ పద్ధతి నాకు నచ్చదు. ఏంటి కొంచెం వాళ్ళు చూసి పావుగంట చూసి రేపు ఇంకోటి ఆ వెబ్ సిరీస్ చూడలేదా కరెక్టే, కానీ అదొక మూవీ అన్నది అదొక ఎక్స్పీరియన్స్, అది లిమిటెడ్ టైం కొట్టేయలేదు. నిజంగా టైం కుదరకు చూడలేదు అన్నది ఒకటి పాయింట్. అంటే ఆ మూడ్ రావాలి దానికి, ప్లెజెంట్గా ఇంకేమీ లేదు మనకి. నాకు యూజువల్గా నా వాచింగ్ టైం నైట్ 10:30కి మొదలవుద్ది, 11కి. అక్కడి నుంచి మార్నింగ్ 4 దాకా రేపు ఏం వర్క్ లేదంటే పెట్టుకుని మంచి సినిమాలు నాకు ఇష్టమైన చూస్తాను. ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ చెప్పాలి ఇప్పుడు, నాకు బాగా నచ్చితే ఆ సినిమాని పదే పదే చూస్తా. సో అలా నాకు ఏమైపోయిందంటే వరల్డ్ సినిమా అంతా ఇప్పుడు నా చేతుల్లో ఉంది. అంటే ఇదివరకు అయితే చాలా కష్టం, ఏదో ఇప్పుడు కొరియన్ ఫిల్మ్ చూడాలన్నా, జర్మన్ ఫిల్మ్ చూడాలన్నా ఎక్కడికి వెళ్ళాలి, హార్డ్ డిస్క్, DVD, అప్పుడు హార్డ్ డిస్క్లు కూడా లేని రోజుల్లో. అప్పుడు బాగా తాపత్రయం ఉండేది, కానీ తర్వాత ఇప్పుడు ఏమైందంటే మౌస్ క్లిక్, ఎక్కడైనా మనం టక్మని చూసేసి ఎవరైనా ఫ్రెండ్స్ని అడిగినా అది ఎక్కడ దొరకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసి తీసుకొచ్చేస్తారు. బట్ నా ప్రాబ్లం ఏంటంటే నాకు ఏదైనా ఒకటి నచ్చితే ఇందాక చెరుకు రసం లాగా మళ్ళీ మళ్ళీ అదే మూవీ చూసి మళ్ళీ 10 సార్లు చూస్తా. అంటే నాలో ఉన్న ఆడియన్స్ ఏదైతే ఉన్నాడో వాడు ఎప్పుడు ఇంటాక్ట్. ఆడియన్స్ అలాగే చూస్తారు కదా, నచ్చిన సినిమా మళ్ళీ మళ్ళీ చూడడం. నేను ఇందాక చరిత్ర అడిగినప్పుడు వాట్ ఆర్ యూ, అసలు నువ్వేంటి, యాక్టర్వా, డైరెక్టర్వా, రైటర్వా, మ్యూజిషియన్వా, సింగర్వా, వాటర్ ఏవో ఇన్ని ఉన్నాయి ఏంది, ఐమ్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బికాజ్ ఐ డోంట్ వాంట్ బి మాస్టర్ ఆఫ్ ఎనీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ తాపత్రయం వద్దు, ఆ పోటీ వద్దు, ఆ టార్గెట్స్, ఆ ప్రెషర్స్ వద్దు. నాకు తినడానికి ఉండడానికి గడిచిపోతుందా చాలు.